యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనస్సులో తలంచుకొనవద్దు. ప్రభునందు ప్రేర మనం ఎస్తేరు గ్రంథాన్ని ధ్యానిస్తున్నాం. ఎస్తేరు గ్రంథములో ముఖ్యమైన పాత్రధారుడైనటువంటి మొర్దెకైని గురించి మనం ధ్యానిస్తున్నాం. మొర్దెకైని గురించి చాలా శ్రేష్టమైన సంగతులు ప్రభు మనతో మాట్లాడుతూ వచ్చారు. 4వ అధ్యాయంలో మొర్దెకై జరిగినదంతా కూడా అతనికి తెలియగానే అతడు బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మం ఎదుటికి అతడు వచ్చాడు అని చెప్పి మనం ధ్యానం చేశాం. ప్రభునందు పేర మొర్దెకై యూదులందరి మీదకి వచ్చుచున్న కీడును బట్టి అతడు ఎంతగానో బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని పట్టణం మధ్యకు వచ్చేసాడు. రాజు గుమ్మం యొద్దకు వచ్చాడు. అలా వచ్చి అతడు ఉపవాసం ఉండి దుఃఖముతో ఎంతగానో ఏడ్చుచు రోదన చేస్తూ యూదులందరూ కూడా ఎంతగానో దేవుని యొక్క సన్నిధిలో మొరపెడుతున్నట్లుగా ఆ వచనాల్లో మనం ధ్యానం చేశాం. మొర్దెకై యొక్క ఏడుపు యూదా జనాంగానికి ఒక సంకేతముగా ఉంది. మొర్దెకై యొక్క రోదన యూదులందరికీ ఒక సంకేతముగా ఉంది. మొర్దెకై గోనె పట్ట కట్టుకున్నాడు, బూడిద పోసుకున్నాడు. అతడు రోదన చేస్తూ కేకలు వేశాడు. ఇది యూదులకు ఒక సంకేతముగా అనిపించి యూదులందరి మీదకి వచ్చుచున్న శ్రమను బట్టే కదా ఈ రోదన, యూదులందరి మీదకి వచ్చుచున్న కీడుని బట్టే కదా ఈ కన్నీరు అని తలంచి యూదులు కూడా ఉపవాసం ఉండి మహా దుఃఖముతో ఏడ్చుచు రోదనమును చేస్తూ ఆ రోదనములో వారు మునిగిపోయారంట. అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడి ఉన్నారు అని చూస్తాం. యూదులు కూడా ఉపవాసం చేశారు. మొర్దెకై ఉపవాసం యూదులకు ఒక సంకేతముగా ఉండి వెంటనే యూదులు కూడా ఉపవాసం ఉండి అనేకులు గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని వారు కూడా ఎంతగానో ఏడ్చారు, కన్నీరు కార్చారు అని చూస్తాం. అలాగే మొర్దెకై ఇలాగ గోనె పట్ట కట్టుకున్నాడు అన్న సంగతి షూషాను కోటలో ఉన్న ఎస్తేరుకి రాణికి తెలిసింది. ఆమె ఎంతగానో కంగారు పడిపోయి బాధపడిపోయి గొప్ప మనోవిచారము గలదై వెంటనే ఆ మొర్దెకైకి వస్త్రాలు పంపించింది. ఆ గోనె పట్ట తీసేసి ఈ వస్త్రాలు ధరించుకోమని చెప్పండి అని వస్త్రాలు పంపితే ఆ వస్త్రాలు అతడు తీసుకోలేదు.
నిరాకరించాడు, వాటిని ధరించుకోలేదు. అసలు ఎందుకు, ఏంటి ఏడుపు, ఈ ఉపవాసం ఏంటి, ఈ గోనె పట్టు ఏంటి, ఈ బూడిద ఏంటి, ఎందుకు అని ఎస్తేరు ఆమె ఎంతగానో హతాకు అనేటువంటి వ్యక్తి ద్వారా విషయం అంతా కూడా తెలుసుకుంది. ఆ తెలుసుకున్న తర్వాత వారి మధ్యలో కొంత సంభాషణ జరిగింది. ఇద్దరు ఒక చోట లేరు, కానీ ఆమెమో అంతఃపురములో ఉంది, ఈయనేమో రాజు గుమ్మం దగ్గర ఉన్నాడు. కానీ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఎలాగూ అనంటే మధ్యలో ఈ హతాకు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. ఇతడు ఎస్తేరు చెప్పింది మొర్దెకైకి, మొర్దెకై చెప్పింది ఎస్తేరుకి తెలియచేస్తూ వారి మధ్యలో ఒక వార్తాహరుడుగా, ఒక రాయబారిగా వారిద్దరి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తిగా మనకు కనబడతాడు. హతాకు అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే ఎందుకు కొట్టుదువు అని అర్థం. ఈ హతాకు అనేటువంటి వ్యక్తి వారి మధ్యలో ఒక రాయబారిగా ఉండి ఎస్తేరు చెప్పింది చెప్పినట్టుగా మొర్దెకైకి, మొర్దెకై చెప్పింది చెప్పినట్టుగా ఎస్తేరుకి సమాచారము తెలియచేస్తూ వచ్చాడు. ఇతని ఈ అనుభవాన్ని బట్టి మనం పరిశీలన చేస్తే ఇతడు ఒక నమ్మకమైన రాయబారిగా వారి మధ్యలో ఉన్నాడు అని చెప్పి మనం గ్రహించాలి. ఎందుకంటే జరిగిన కార్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఆయన ఎంత చక్కగా సమాచారాన్ని అందించాడు అనే విషయం మనకు అర్థమవుతుంది. ఇలాగూ వారిద్దరూ సంభాషించుకున్న తర్వాత జరిగిందంతా కూడా మొర్దెకై తెలియచేశాడు. యూదులకు శ్రమ కలుగుతుందని, యూదులు నిర్మూలన కాబోతున్నారని, యూదులను నిర్మూలన చేయటానికి ఇంత డబ్బులు రాజా ఖజానాలో తీసి ఇవ్వబోతున్నారు అని, ఈ విషయాలన్నీ కూడా మొర్దెకై ఎస్తేరుకి తెలియచేశాడు. తెలియచేస్తే అక్కడ 12వ వచనంలో చూస్తాము, వారు ఎస్తేరు యొక్క మాటలు మొర్దెకైకి తెలుపగా అప్పుడు మొర్దెకై మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడంటే, రాజనగర్లో ఉన్నంత మాత్రము చేత యూదులందరికంటే నీవు తప్పించుకొందువని నీ మనస్సులో తలంచుకొనవద్దు అని అంటాడు. ఒక హెచ్చరిక చేస్తున్నాడు మొర్దెకై. మొర్దెకై ఒక హెచ్చరిక చేస్తున్నాడు. హెచ్చరిక చేస్తూ నువ్వు రాజనగర్లో ఉన్నంత మాత్రాన నీవు యూదుల కంటే నీవేమాత్రం కూడా తప్పించుకోలేవు. అలాగని నువ్వు నీ మనస్సులో నువ్వు తలంచుకోవద్దు అని చెప్తాడు. ఎస్తేరు నేను రాజనగర్లో ఉన్నాను కదా, నేను తప్పించుకుంటాలే, వాళ్ళు నశించిపోతారులే అని అనుకుంటున్నావేమో అంటే ఒక హెచ్చరిక అంతే, ఇంకా ఆమె అనుకోలా. మొర్దెకై హెచ్చరిక చేస్తున్నాడు, ఒకవేళ అలాగ అనుకుంటావేమో, నేను తప్పించుకుంటాను, నేను బాగానే ఉంటాను కదా, యూదులే కదా నశించిపోయేది, వాళ్ళందరూ నశించిపోతే నాకేంటి, నేను బాగుంటాను కదా అని నువ్వు అనుకుంటావేమో, నువ్వు మనసులో అనుకుంటావేమో అని హెచ్చరిక చేస్తున్నాడు. ఇలాగూ కొందరి యొక్క ఆలోచన ఇలా ఉంటుంది, పోతే వాళ్ళే పోతారులే, పోతే వాళ్ళ కుటుంబం పోతుందిలే,
పోతే వాళ్ళు నశించిపోతారులే అని మేము బాగుంటాం కదా అని తలస్తూ ఉంటారు. ఇలాంటి ఆలోచన ఉంటుంది చాలామందికి. హిజ్కియా కూడా చేసిన ఆలోచన అదే. హిజ్కియాతో దేవుడు మాట్లాడాడు, శత్రువు నీ దేశాన్ని ముట్టడి వేయబోతున్నాడు, నీ జనాంగం అంతటిని చెరలోకి తీసుకొని వెళ్ళిపోబోతున్నాడు అని హిజ్కియాతో చెప్తే హిజ్కియా అంటాడు, ఎప్పుడు జరుగుతుంది అని అంటాడు. ఇదంతా ఎప్పుడు జరుగుతుంది అని అడుగుతాడు. పలానా టైంలో జరుగుతుంది అని ప్రవక్త తెలియచేస్తే నేను బాగుంటానుగా, నా దినాల్లో ఏమి కీడు రాదుగా, నా దినాల్లో ఏ శ్రమ రాదుగా, నేను బాగుంటాను కదా, నా తర్వాత వస్తే వాళ్ళే చూసుకుంటారు, వాళ్ళు ఏమైపోతారు నాకెందుకు అని మాట్లాడినవాడు హిజ్కియా. మరణము నుండి తప్పించి బ్రతకమని దేవుడు సెలవిచ్చి 15 సంవత్సరాలు ఆయుష్నిచ్చి మరలా ఆ రాజ్యాన్ని ఏలుబడి చేయటానికి లేక కొనసాగించటానికి, రాచరికాన్ని కొనసాగించటానికి దేవుడు జీవితాన్ని ఇస్తే నా దినాల్లో బాగుంటానుగా, తర్వాత వాళ్ళు ఏమైపోతే నాకేంట్లో అనుకున్నాడు హిజ్కియా. అందుకే ఇక్కడే హెచ్చరిక చేస్తున్నాడు. నువ్వు అనుకుంటున్నావేమో నేను తప్పించుకుంటాను, నేను రాజనగర్లో ఉన్నాను కదా నేను తప్పించుకుంటాను, నువ్వు అనుకుంటావేమో అని మొర్దెకై ఇక్కడ ఎస్తేర్ని హెచ్చరిక చేస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. నీ మనస్సులో అలాంటి తలంపు రావద్దు, నీ మనస్సులో నీవు అలా తలంచవద్దు. అలాంటి తలంపు ఎవరికి ఉండకూడదు. ఏమండి, అలాంటి తలంపు ఎవరికి ఉండకూడదు. నేను బాగుంటే చాలు అనే తలంపు వద్దు, నా కుటుంబం బాగుంటే చాలు అనే తలంపు వద్దు. మన దేశము బాగుండాలి, మన ప్రజలు బాగుండాలి, మనకు కలిగిన వారు అందరూ బాగుండాలి, క్షేమముగా ఉండాలి. ఏమాత్రము కూడా వారి మీదకి కీడు రాకూడదు. నేను బాగుంటే చాలు అనే తలంపు ఏమాత్రం మనకు ఉండకూడదు. అదే హెచ్చరిక చేస్తున్నాడు. ఆనాడు మొర్దెకై ఎస్తేర్ని హెచ్చరిక చేశాడు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. ఇలాంటి తలంపు మనకు ఉండకూడదు. కనుక మనస్సులో ఇలాంటి తలంపు రానివ్వద్దు అని చెప్తున్నాడు. 14వ వచనంలో చెప్తాడు, నీవు ఈ సమయమందు ఏమియు మాట్లాడక మౌనముగా ఉన్న ఎడల యూదులకు సహాయమును విడుదలయు మరి ఒక దిక్కు నుండి వచ్చును. స్తోత్రం. మొర్దెకై అంటాడు, ఒకటి నీ మనస్సులో తలంచొద్దు. ఏమని నేను రాజనగర్లో ఉన్నాను, యూదులందరికంటే నేను తప్పించుకుంటాను అని మాత్రం తలంచొద్దు. నేను మాత్రం తప్పించుకుంటా అని తలంచొద్దు. రెండవది, ఈ సమయమందు మాట్లాడక మౌనంగా ఉండొద్దు అని అంటాడు. నువ్వు ఎలా ఉండొద్దు? మౌనంగా ఉండొద్దు. నువ్వు మౌనంగా ఉండొద్దు. ఇది మౌనంగా ఉండే సమయము కాదు అని చెప్తున్నాడు. చెప్తూ అంటాడు, ఒకవేళ నువ్వు మౌనంగా ఉన్నా యూదులకు ఏదో ఒక దిక్కు నుండి సహాయం రాక మాత్రం మానదు. అంటే నువ్వు మౌనంగా ఉన్నా దేవుడు తన కార్యాన్ని జరిగించటం మానడు అని హెచ్చరిక చేస్తున్నాడు. దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు, ఎలాగైనా యూదులు రక్షిస్తాడు.
ఎలాగైనా యూదులను కాపాడుతాడు. వారు నశించిపోవటం ఏమాత్రం కూడా దేవునికి ఇష్టం లేదు. మిగిలిన శేషం క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలిస్తుంది. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి వాళ్ళకి. యూదులను దేవుడు విడిచిపెట్టేవాడు కాదు. యూదులను దేవుడు మరచిపోయేవాడు కాదు. వారిని దాటిపోయేవాడు కాదు దేవుడు. వారికి ఏదో ఒక దిక్కున సహాయం కలుగుతుంది. దేవుడు తన కార్యాన్ని జరిగిస్తాడు. కానీ ఈ సమయంలో నీవు మౌనంగా ఉండటం నీకు మంచిది కాదు. నువ్వు మౌనంగా ఉండటం నీకు మంచిది కాదు అని మరలా హెచ్చరిక చేస్తున్నాడు. నేను తప్పించుకుంటానని మనసులో అనుకోవద్దు, ఇది మంచిది కాదు. నీవు మౌనంగా ఉండటం కూడా మంచిది కాదు అని హెచ్చరిక చేస్తూ చెప్తున్నాడు. నీవును నీ తండ్రి ఇంటి వారును నశించిపోతారు. ఒకవేళ నువ్వు మౌనంగా ఉన్నావనుకో, ఏదో ఒక దిక్కు నుండి సహాయం చేస్తాడు దేవుడు. కానీ నీవు నీ తండ్రి ఇంటి వారు మాత్రం నువ్వు తప్పించుకుంటా అనుకుంటున్నావేమో. నువ్వేం తప్పించుకోలేవు. నీవు నీ ఇంటివారు నీ తండ్రి ఇంటి వారు నశించిపోతారు అని చెప్తున్నాడు. అంటే ఎందుకు ఈ మాట తెలియచేస్తున్నాడు అని అంటే, ఒకవేళ నీ బాధ్యతను విస్మరిస్తే, నీవు మౌనంగా ఉంటే, నీవు చేయవలసిన దానిని నువ్వు చేయకపోతే, నువ్వు విస్మరిస్తే నీకు ఎంతో నష్టం. నీవు నీ తండ్రి ఇంటి వారు నశించిపోతారు. కనుక బాధ్యతను విస్మరించొద్దు. మౌనంగా ఉండొద్దు, బాధ్యతను విస్మరించొద్దు అని హెచ్చరిక చేస్తున్నాడు. తర్వాత అంటాడు, నీవు ఈ సమయమును బట్టియే రాజ్యమునకు వచ్చితివేమో ఆలోచించుకొనుము అని అంటాడు. ఆలోచించుకో. నీవు ఈ సమయమును బట్టి వచ్చేవేమో, ఈ సమయము కొరకే దేవుడు నిన్ను సిద్ధపరిచాడేమో, ఈ సమయము కొరకే నీవు దయ పొందునట్లుగా దేవుడు చేశాడేమో, ఈ సమయము కొరకే నువ్వు రాణి అగునట్లుగా దేవుడు చేశాడేమో. నీవు ఆలోచించుకో అని అంటాడు. నీవు ఆలోచించుకో. ఇంత స్థితిలో నీవు ఉన్నావంటే, కిరీటము ధరించావంటే, సింహాసనం మీద కూర్చున్నావంటే, ఇంత గొప్ప ఆధిక్యత నీవు పొందావంటే, ఈ సమయము కొరకే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడేమో, దేవుడిని ఏర్పరచుకున్నాడేమో. విస్మరించవద్దు అని అంటాడు. విస్మరించొద్దు, నీ బాధ్యతను విస్మరించొద్దు. నువ్వు మౌనంగా ఉండొద్దు. నువ్వు మౌనంగా ఉండటం మంచిది కాదు. విస్మరించటం మంచిది కాదు. నేను తప్పించుకుంటాను అని అనుకోవటం మంచిది కాదు. కనుక ఈ సమయము కొరకే నీవు రాజ్యమునకు వచ్చేవేమో అని చెప్పి ఎంతగానో తెలియచేస్తున్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఈ మాటలు అన్నిటిలో హెచ్చరికలు చూస్తున్నాం. మొర్దెకై గోనె పట్ట కట్టుకొని రాజు గుమ్మం దగ్గర ఉన్నాడు. ఎస్తేరేమో అంతఃపురములో ఉంది. ఇక్కడుండి అక్కడున్నటువంటి వ్యక్తికి హెచ్చరిక చేస్తున్నాడు. ఆ వ్యక్తిని సిద్ధపరుస్తున్నాడు. ఈ సమయము కొరకే నీవు వచ్చేవేమో ఆలోచన చేసుకో అని చెప్తున్నాడు. ఆ మొర్దెకై మాటలు ఆమె వినగానే, ఆ మొర్దెకై మాటలు వినగానే ఆమె వెంటనే చెప్తుంది 15వ వచనంలో, ఎస్తేరు మరలా సమాచారం పంపుతుంది. నీవు పోయి
షూషానందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చు అనంట. స్తోత్రం చెప్పు. అక్కడ షూషాను కోటలో యూదులకు సమాజ మందిరం ఉంది. అది కూడా గ్రహించాలి. యూదులకు ఏముంది? సమాజ మందిరం ఉంది. సమాజ మందిరం అంటే యూదులు కూడుకొని దేవుని ఆరాధించే స్థలం, దేవుని వాక్యాన్ని ధ్యానించే స్థలం. అది సమాజ మందిరం అంటే. అక్కడ యూదులకు సమాజ మందిరం ఉంది. ఆ సమాజ మందిరం ఉందని, ఆ సమాజ మందిరములో ప్రార్థన చేస్తారని, ఆ సమాజ మందిరం యొక్క అనుభవం ఎస్తేరుకి జ్ఞాపకం ఉంది. ఇంకా అందుకే చెప్తుంది, నీవు పోయి షూషానునందు కనబడిన యూదులందరినీ సమాజ మందిరమునకు సమకూర్చు. యూదులు సమకూర్చు. ఈయనేమో ఆమెను హెచ్చరిక చేశాడా, ఆమెమో ఈయనకు ఒక బాధ్యత అప్పగిస్తూ ఉంది. నీ హెచ్చరిక బాగుంది అంటే ఈ మాటలు ఆమె అంగీకరించినట్టే. ఇందుకొరకే, ఈ సమయము కొరకే, ఈ స్థితికి లేక ఈ స్థాయికి నేను వచ్చానని గ్రహించింది. ఇందుకొరకే దేవుడు నన్ను ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడని గ్రహించింది. అలా గ్రహించిన ఆమె వెంటనే మొర్దెకైతో చెప్తా ఉంది, నీవు షూషాన్లో ఉన్న యూదులందరినీ సమకూర్చు, సమాజ మందిరంలోనికి సమకూర్చు. అక్కడుండి సమాజ మందిరములో ఉండి, ఆ దేవుని మందిరములో ఉండి, అక్కడ మీరు నా నిమిత్తం ఉపవాసం ఉండి 3 దినములు అన్నపానములు చేయకుండుడి. నేనును నా పనికత్తులు కూడా ఉపవాసము ఉందుము అని అంట. దేవుని స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. అది సమాజ మందిరములో వారందరూ సమకూర్చు, మీరు అక్కడ ఉపవాసం ఉండండి 3 దినాలు. ఇక్కడ నేను నా పనికత్తెలు కూడా మేము ఉపవాసం ఉంటాము అని చెప్తుంది. అంటే మొర్దెకై చెప్పిన మాటకు ఆమె లోబడింది, ఆమె చేయటానికి సిద్ధమయ్యింది. ఇప్పుడు మౌనంగా ఉండకుండా మాట్లాడటానికి ఆమె సిద్ధమైంది. ఇప్పుడు మొర్దెకై చెప్పిన బాధ్యతను నిర్వర్తించటానికి ఆమె సిద్ధపడిపోయింది. అయితే నేను మాట్లాడాలి అనంటే, నేను మౌనంగా ఉండకుండా ఉండాలి అనంటే, నేను రాజు ఎదుటికి వెళ్ళి నేను సంగతి చెప్పాలి అనంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన లేకుండా నేను వెళ్ళను. ఆమె తీర్మానం చూడండి. ప్రార్థన లేకుండా నేను వెళ్ళను, కనుక ఇక్కడ నేను ప్రార్థన చేస్తా, నేను నా పనికత్తెలు ఉపవాసం ఉంటాం. అక్కడ యూదులందరినీ సమాజ మందిరంలో సమకూర్చు, అక్కడ మీరు 3 దినాలు ఉపవాసం ఉండండి. అదైనా ప్రార్థన అనే మాట కూడా కనపడదు అక్కడ. అదైనా ఉపవాసం ఉండండి అని అంటాడు. కొంతమంది ప్రార్థన చేయరు, ఏం చేయరు, ఉపవాసం మాత్రం ఉంటారు. స్తోత్రం, హల్లెలూయా. కానీ వాక్యం చెప్తుంది, మీరు ఉపవాసం ఉన్నప్పుడు మీరేం చేయాలి అని ఉంది వాక్యంలో. స్తోత్రం చెప్పండి. అక్కడ ఉపవాసం అనే ఉంది, ప్రార్థన అని లేదు. కనుక ఎస్తేరులాగా ఉపవాసం అని ఉపవాసం మాత్రం ఉండి ప్రార్థన చేయకుండా ఉంటే, స్తోత్రం, హల్లెలూయా అండి. చాలామంది ఆలోచన ఇదే, చాలామంది వాదన ఇదే. అక్కడ ఉపవాసము అని మాత్రమే ఉంది, ఉపవాస ప్రార్థన అని లేదు. కనుక ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు, ఉపవాసం మాత్రం ఉంటే ఉండొచ్చు కానీ ప్రార్థన మాత్రం అవసరం లేదు అన్నట్టుగా కొందరు మాట్లాడుతున్నారు అండి. ఉపవాసం ఉండి వ్యాపారాలకు వెళ్ళిపోతారు, వ్యాపారం చేసుకుంటున్నారు, ప్రార్థన లేదు ఇంకా. అదేనా
ఉపవాసం ఉండి ఉద్యోగానికి వెళ్ళిపోవచ్చు, ప్రార్థన లేదుగా. ఇలాగ చాలామంది అనుకుంటారు. అందుకొరకే ప్రభు అంటాడు, మీరు చేసిన ఉపవాసం నాకు ఇష్టమైందా? మీరు ఎలాంటి ఉపవాసం చేశారు? యెషయా గ్రంథం 58వ అధ్యాయం అంతా కూడా చదివితే అక్కడ ఉపవాసాన్ని గురించి చాలా చక్కని విషయాలు ప్రభు మాట్లాడుతూ వచ్చాడు.